హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా జై శ్రీ గణేష్, జై శ్రీరామ్ అనమాట. ఈరోజు మళ్ళీ మనం నొన్నలో వీడియోస్ అయితే స్టార్ట్ చేసాము. ఫస్ట్ మన పూర్ణ కళ ఆర్ట్స్ ఎక్కడో తెలుసు కదా, యూటూరి పరమారెడ్డి షెడ్ అనమాట. ఒకసారి షెడ్ చూడండి, మొత్తం గణపతులు అయితే రెడీ అయిపోయినాయి. ఆల్మోస్ట్ పెయింటింగ్ వర్క్ కూడా అయిపోయింది. లోపలికి అయితే వెళ్దాం. లాస్ట్ టైము నెంబర్ అయితే ఈ షెడ్ మీద ఉన్న నెంబర్కి అయితే కాల్ చేస్తున్నారంట. అది కాదు, ఈ అన్న నెంబర్ సపరేట్గా డిస్క్రిప్షన్ అయితే లింక్ ఇస్తాను, కింద మెన్షన్ కూడా చేస్తాను. అన్న నెంబరు, అన్నకు కాల్ చేయండి. చూడండి, ఇక్కడ మనకి ఫ్లెక్సీ కూడా పెట్టారు. బ్రహ్మమ్మ కళా కేంద్రం, పూర్ణ కళాకార్, షాప్ నెంబర్ 2 తెలుసు కదా. ఫస్ట్ గేట్ నుండి రాగానే సెకండ్ లైన్లో సెకండ్ షెడ్ అనమాట. ఇక్కడ మనకి పూర్ణన్న మొత్తం ఆల్మోస్ట్ బాంబాయి టైప్లో గణపతులు అయితే రెడీ చేస్తున్నాడు. చూడండి, ఇక్కడ వచ్చేసి మనకి బ్యాక్గ్రౌండ్ డైస్, ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ అచ్చులు అనమాట. మొత్తం ఫినిషింగ్ అయితే అయిపోవచ్చినాయి, ఇంకా చెయ్యాలి లైట్గా. ఇక్కడ స్టార్టింగ్ రాగానే మనకి చూసుకోండి, నైట్ కూడా వర్క్ అయితే జరుగుతుంది. అన్న వర్క్ దగ్గర ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మంచిగా మొత్తం బాంబాయి వర్క్స్తో ఎక్సలెంట్గా అదిరిపోయేటట్టు వర్క్ అయితే చేపిస్తున్నాడు. చూడండి, ఒక్కొక్క గణపతికి ఒక్కొక్క కలర్ అయితే వేపిస్తున్నాడు. బ్యాక్గ్రౌండ్ కానీ ఏదైనా ఫినిషింగ్ కూడా అయిపోయినాయి. అవి కూడా వద్దాం ఈ వ్లాగ్లో, మామూలుగా ఉండదు. ఇచ్చి పడేసినాయి, కళ్ళు చెదిరిపోయినాయి వర్మ, ఆ రకంగా ఉన్నాయి. చూసుకోవచ్చు. ఇది ఇది మొత్తం ఈ లైన్లో కొన్ని ఉన్నాయి, కొన్ని మోడల్స్ బ్యాక్గ్రౌండ్ అవన్నీ. ఈ ఈ వీడియోలో మనం ఏమేమి గణపతులు ఉన్నాయి, ఏ టైప్ గణపతులు ఉన్నాయి, ఎంత ఎంత ప్రైస్ ఉన్నాయి, ఎంత హైట్ ఉన్నాయి, మొత్తం డీటెయిల్గా అయితే తెలుసుకున్నాం. వేరే లెవెల్ ఉన్నాయి. ఒక లుక్ అయింది మొత్తం. ఫస్ట్ చూడండి, ఇది వచ్చేసి డమరకం వాయిస్తున్నట్లు. ఇక్కడ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ అయోధ్య రాముడు, హనుమాన్ అయితే వేరే లెవెల్, మంచి లెవెల్లో ఉన్నాడు హనుమాన్. చూసుకోండి, మంచి బ్యాక్గ్రౌండ్ అయితే మంచి మంచి కలర్స్తో ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క యూనిక్ కలర్ అనమాట. కొంచెం డిఫరెంట్ లుక్తో అన్న రెడీ చేస్తున్నాడు. పెయింటర్స్ కూడా ఆల్మోస్ట్ ముంబై నుండే వచ్చారు. ముంబై నుండే వచ్చారు. కలర్స్ అయితే ఇది ఓన్లీ జస్ట్ శాంపుల్. ఫినిషింగ్ అయిన గణపతులు చూపిస్తా. కొంచెం ఒక 5 minutes వెయిట్ చేయండి, కామెంట్ చేయండి ఎలా ఉన్నాయి, వీటి వరకు ఎలా ఉన్నాయో చెప్పండి కామెంట్లో. నెక్స్ట్ ఫినిషింగ్ అయిపోయిన గణపతులు చూపిస్తా. చెక్కిపోయింది ఇంకా. చూడండి, వర్క్ అయితే ఇప్పుడు మామూలు వర్క్ అయింది. ఇంకా దీంతో ఫైర్ చేసి, గన్నుతో గ్యాస్తో ఫైర్ చేసి స్మూత్నెస్ చేసి బొమ్మని గణపతిని, తర్వాత మనకి పెయింట్ వర్క్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. చూసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఎలా ఉందో. ఫస్ట్ అది చూడండి, అది ఇంకా ఫైర్ చేయాలి. గన్నుతో ఫైర్ చేసిన తర్వాత వైట్ పెయింట్ వేసి, వైట్ పెయింట్ తర్వాత మనకి కలర్ కోటింగ్ అయితే వేస్తున్నాడు అన్న. చూడండి, ఇంకా దీనికి ఒక కలర్ అయింది, ఇంకా చాలా మల్టీ కలర్స్ అయితే ఉన్నాయి. ఫినిషింగ్ అయిపోయిన బొమ్మలు వస్తాయి. మీరు అసలు వర్మ అంటారు, వస్తారు వచ్చి బుక్ చేసుకోకుండా మాత్రం ఎవరు, ఆ రకంగా అయితే ఉన్నాయి. చాలా మోడల్స్ ఉన్నాయి ఇక్కడ అండి. అది చూసారు అసలు ఎలా ఉందో. అయిన ఓం కానీ, స్వామివారు కూర్చొని విధానం కానీ, బ్యాక్గ్రౌండ్ హనుమాన్ కానీ ఎవ్వరు ఇవ్వలేదు అనమాట. ఈ రకం బ్యాక్గ్రౌండ్ ఎవ్వరు ఇవ్వలేదు, మామూలుగా లేదు. అదిరిపోయింది గణపతి అయితే. అసలు నాకైతే 2 కళ్ళు సరిపోవట్లా చూడటానికి, ఆ రకంగా అయితే ఉన్నాయి కలర్స్ ఇక్కడ. సో మనం ఇప్పుడైతే చలో ముందు ఫినిషింగ్ అయిపోయింది గణపతులు చూద్దామా. ఈరోజు ఎవరు చూపిన గణపతులను అయితే మనం చూపిస్తున్నాం ఈ వీడియోలో. చూడండి, మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చాలా ఇక గణపతులు రెడీ అయిపోయినాయి, అక్కడికైతే వెళ్దాం. నేనే చాలా ఎగ్జైట్మెంట్గా ఉన్నా. నాకేందో ఇంతవరకు హైదరాబాద్ చూసాను, హైదరాబాద్లో చూసాను, ఇక్కడ పచ్చి బొమ్మలు చూసాను. ఫస్ట్ టైం ఇక్కడ చూడండి, అబ్బా మామూలుగా లేవు, ఇచ్చి పడేసి నీ గణపతులు. చూడండి ఒకసారి లుక్ అయింది, మొత్తం డీటెయిల్గా చూద్దాం. ఇచ్చి అసలు ఇక్కడ నుండి అలబుద్ధి కావట్లేదు నాకైతే. ఫస్ట్ ఒక రేంజ్లో ఉన్నాయి అనమాట. చాలా ఆనందంగా ఉంది నాకు. ఎప్పుడు తీసుకెళ్ళిపోతాం గణపతి నాకైతే నిజంగా. చూడండి, ఇక్కడ మత్స్య అవతారం ఫస్ట్ మోడలే, మత్స్య అవతారం. మనం లాస్ట్ టైం కూడా ఇదే గణపతిని, మనకి తెలియక నేను చాలా మందిని కామెంట్ చేయమన్నాను, చాలా కామెంట్స్ వచ్చినాయి ఈ గణపతి గురించి. మత్స్య అవతారం పైన చూడండి, వరాహస్వామి పైన భూమి ఉండిద్ది కదా, భూమి ఇటు పక్క సింహము, పైన కృష్ణుడి టైప్లో కిరీటము. అసలు అబ్బాబ్బాబ్బా వేరే లెవెల్ అమ్మా. అసలు కళ్ళు చూడండి, ఆ కళ్ళుని చూస్తుంటేనే మైండ్ పోతుంది నాకు. వచ్చే గణపయ్య నాతో, నేను తీసుకెళ్తాను. నేను పైనే ఒక చేతిలో చక్రము, గద,
ఆశీర్వదిస్తున్న చెయ్యి, ఇంకోవైపు శంకు పైన, కిందేమో కత్తి, లడ్డు చెయ్యి, కింద మొత్తం బంగారంతో దిగేసిన ఆభరణాలు, వేరే లెవెల్. కింద ఏమన్నా మచ్చ అంటే చేప, మళ్ళీ దాని మీద తాబేలు, కింద కాళ్ళు, పీఠం, మూషికుడిని చూడండి ఎంత చిన్నగా ఉందో, చాలా బాగుంది మూషికుడు, చాలా అద్భుతంగా ఉందన్నమాట. వేరే లెవెల్ వర్మ. చేపకు కూడా కళ్ళు వేసారు చూసారు, ఇక్కడ చేప ముక్కు కానీ కళ్ళు కానీ చాలా హైలైట్ ఇక్కడ కూడా. అసలు కొన్నాం ఏదైనా సరే చాలా అద్భుతంగా ఉంది. ఇది వచ్చేసి ప్రైస్ మనకి 35,000 చెప్తున్నాడు అన్న. పర్లా 35,000కి మనకి ముంబై మోడల్ ఇంత ఫినిషింగ్తో వస్తుందంటే మామూలు విషయం కాదు. బుక్ చేసుకోవచ్చు మంచిగా, బార్గింగ్ కూడా చేయొచ్చు కొంచెం. తర్వాత వచ్చేసి కృష్ణుడు, ఇది కూడా బాగుంది. కొంచెం ఒక 5 feet ఉంటుంది వెడల్పు, హైట్ వచ్చేసి 7 feet ఉంటుంది. ఇది కూడా కాళీ మర్దనం చేస్తున్నట్లు పైన బ్యాక్గ్రౌండ్ వచ్చింది మంచిగా. స్వామివారు కింద చూడండి 2 నాగదేవతలు కూడా ఉన్నాయి, అటు ఇటు అటు ఇటు 2 నాగదేవతలు కూడా ఉన్నాయి. స్వామివారు ఏమన్నా మంచిగా కూర్చొని ఉన్నారు. ఇది వచ్చేసి మనకి 45,000 అయితే చెప్తున్నాడు అన్న. ఇంకో గణపతి వచ్చేసి వీటిలన్నిటికీ మెడలో తువ్వాలైతే వచ్చింది అనమాట. ఇంకో మోడల్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ ఆవు, పైన బ్రహ్మ, ఇక్కడ వచ్చేసి మనకి స్వామివారు కూర్చొని ఉన్నారనమాట పీఠం మీద. మంచిగా ఫ్లవర్ వచ్చేసి దీనికి పంచి వచ్చిద్ది అన్న, పంచి అయితే కడతారంట ఈ గణపతికి, ఈ మోడల్కి. మెడలో తువ్వాలి. ఇది కూడా వచ్చేసి మనకి 8 feet అయితే ఉంటుంది, 8 feet అయితే ఉంటుంది గణపతి. వెడల్పు కూడా అంతే 5 feet. ఇది వచ్చేసి 40,000 అయితే చెప్తున్నాడు ప్రైజ్. బాగుంది ఇది కూడా. 40 కాదు 45, సారీ 45,000 అయితే చెప్తున్నాడు. ఇంకొక మోడల్ వచ్చేసి ఇది బ్యాక్గ్రౌండ్. ఇదైతే ఒక వినాయకుడిని కొంటే ఇంకో వినాయకుడు ఫీల్ మనకి. చూడండి ఇక్కడ ఒక వినాయకుడు ఉన్నాడు, స్మాల్ గణపతి. ఇక్కడ చాలా అద్భుతంగా ఉంది. ఇది కూడా స్మాల్ గణపతి ఉయ్యాలు ఊగుతున్నాడు మంచిగా. పైన ఉన్న సూర్యుడు వచ్చాడు. మూషిక మహారాజా ఉన్న మంచిగా జెండా పట్టుకొని రై 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 అంటా తిరుగుతున్నాడు. కిరీటం హైలైట్ అబ్బా, ముందు కలరింగ్ పిచ్చిగా పంచి కలర్ కానీ ఏదైనా చాలా అద్భుతంగా ఉన్నాయి. మీరు లడ్లు కూడా పెట్టక్కర్లే, ఇక్కడ లడ్లు ఇచ్చాడు అన్న. సాంబార్తో పాటు లడ్లు ఫ్రీ, మళ్ళీ ఇంకో వినాయకుడు ఫ్రీ. ఇది వచ్చేసి మనకి ప్రైజు 40,000 అయితే పడుతుంది, అంటే 40,000 పడుతుంది. ఇది కూడా చాలా అద్భుతంగా ఉంది. ఇంకోటి బ్యాక్గ్రౌండ్ అమ్మవారు. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనకి అమ్మవారు ఫుల్గా మంచి కలర్ అయితే వేసారు. దీనికి కూడా బొట్టు కానీ అమ్మవారిది. అమ్మవారు వచ్చేసి అటు ఇటు 2 సింహాల మధ్యలో కూర్చున్నట్లు పంచి కలర్ కానీ చూసుకోండి. తొండం మీద మన బొట్టు ఏదైతే ఉందో త్రిశూలం అయితే ఇచ్చారనమాట. బొట్టు, కళ్ళు హైలైట్. సో ఇది వచ్చేసి మనకి 11 feet అయితే ఉంటుంది గణపతి. 10 ఉండిద్ది, 11 ఉండదులే, 10 అయితే ఉండిద్ది. ఇది కూడా వచ్చేసి 45,000 అయితే చెప్తున్నాడు అన్న. సరస్వతి దేవి అయితే వచ్చింది మనకి. ఇది ఇంకొంచెం వర్క్ అయితే జరిగితే బాగుండిద్ది, కళ్ళు అవన్నీ డీటెయిల్గా చేస్తే. బ్యాక్గ్రౌండ్ అటు ఇటు హంసలు వచ్చినాయి 2, ఇది కూడా హైలైట్ ఉంది. ఇది డమరకం మీద డమరకం వాయిస్తున్నట్టు అటు ఇటు స్వామివారు కూర్చొని ఉన్నారనమాట. దీనికి లడ్డు చేయి అయితే రాలేదు, దర్బార్ మీద కూర్చొని డమరకం వాయిస్తున్నట్లయితే ఉంది. ఇది కూడా స్వామివారు 11 feet అయితే 10 ఉండిద్ది, 10 feet అయితే ఉండిద్ది. ఇది కూడా 45,000 అయితే చెప్తున్నాడు. జూమ్ పెంచామన్నా. ఇది వచ్చేసి స్మాల్, చిన్న పందిర్లోకి భలే సెట్ అయ్యింది అనమాట. కరెక్ట్గా 5 feet ఉంటుంది గణపతి. బ్యాక్గ్రౌండ్ సూర్యచక్రం. కలర్స్ చూడండి ముందు, ఎవరు ఏరి కలర్స్ అన్న మాత్రం డిఫరెంట్గా ఆలోచించి అందరికీ అట్రాక్షన్గా కనిపించేటట్టు చేసేస్తున్నాడు దగ్గరుండి. ఫీట్ ఉంటుంది గణపతి. కలర్స్ చూడండి, పంచికి వైట్ కలరు, ఎలుక మహారాజు ఇటు పక్క దర్బార్కి,
దర్బార్కి కింద ఎలుక మహారాజు స్వామివారు చక్కగా కూర్చొని ఉన్నారు. ఇది వచ్చేసి 25,000 చెప్తున్నారు. పంచ మీద ఇంకా డిజైన్ వర్క్ అయితే వచ్చింది ఈ గణపతికి. కళ్ళు చూడండి స్వామివారు ఏ రకంగా ఉన్నాయో, అదిరిపోయినాయి అనమాట. సో ఇది వచ్చేసి 5 feet ఉంటుంది. 25,000 అయితే చెప్తున్నాడు అన్న. 6 feet అన్న, 6 feet ఉంటుంది. ఇంకోటి చింతామణి మోడల్ స్వామివారిది. ఇక్కడ మనకి ఆంజనేయ స్వామి కింద స్టార్టింగ్. ఇది కూడా 11 feet అయితే ఉంటుంది గణపతి. ఆంజనేయ స్వామి సపరేట్ అనమాట. స్వామివారు చూడండి, బ్యాక్గ్రౌండ్ బ్లూ కలర్ ఆర్చ్ వచ్చి ఫుల్గా చెయ్యి రాములు, ఇటు పక్క లక్ష్మణుడు వారు, రాములు వారు లక్ష్మణుడు వారు అర్థం కావట్లేదు. సో ఏదైతే అది కామెంట్ చేయండి, నాకు తెలియట్లేదు. చింతామణి మోడల్లో లక్ష్మణుడే ఉంటాడు, రాములు వారు ఉండరు. సో ఇటు పక్క వచ్చేసి సీతమ్మ వారు అనమాట. ఇది కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి కలర్స్, శారీ కలర్స్ కానీ, గోల్డ్ కానీ, బ్యాక్గ్రౌండ్ సూర్యకిరణాలు కానీ, బ్యాక్గ్రౌండ్లోనే సూర్యకిరణాలు వచ్చినాయి చూసారు దీనికి. ఇది హైలైట్. పైన కూడా మనకి సూర్య బింబం ఒకటి వచ్చింది టాప్ పైన అనమాట. ఇంకా స్వామివారి విషయానికి వస్తే చూడండి, ఇది వచ్చేసి చూడండి స్వామివారు ఏ రకంగా ఉన్నారో, వేరే లెవెల్లో పిచ్చెక్కిపోతున్నారు చూస్తుంటే. కొంచెం ఉన్నట్లో గంభీర మంచి పెద్దగా కనిపించే గణపతి ఇదే. చేంజ్ వస్తుంటేనే తెలుస్తుంది మీకు, ఆశీర్వదిస్తున్నట్లు వేరే లెవెల్లో ఉందన్నమాట. చూసుకోండి, పంచ్ కలర్ కానీ, ఎల్లో కలర్ పంచ్ కలర్ వచ్చి గోల్డ్, ముందు కళ్ళు, దాని పక్కన ఉన్న బొట్టు మధ్యలో చూడండి ఏ రకంగా ఉన్నాయో. అటు ఇటు చొక్కలు కానీ, అంటే దిష్టి చొక్కలు ఉంటాయి కదా స్వామివారికి, అవి కిరీటం కానీ ఏదైనా వేరే లెవెల్ ఉందన్నమాట గణపతి. చూసుకున్నట్లయితే కిరీటం కలర్ కానీ మొత్తం గోల్డ్. స్వామివారం ఫుల్ చూడండి, ఫుల్ ఫోటో వేరే లెవెల్లో ఉంది. చూడండి హనుమాన్ కూడా మంచిగా ఆరెంజ్ కలర్లో కూర్చొని మంచిగా ఉంది. ఎలుక మూషిక మహారాజ్ కింద ఇచ్చారనమాట కాళ్ళ దగ్గర. ఇది అనమాట. ఇది వచ్చేసి 65,000 అయితే చెప్తున్నాడు అన్న. మనకి ప్రైజెస్ అయ్యా అని ఉండవు, కొంచెం బార్గింగ్ అయితే చేయొచ్చు అనమాట. ఇంకొకటి రెడీ అవ్వాలి మోడల్, ఇది బయట పెట్టారు, అదే చూపించా కదండి అక్కడ. మన ఇటు పక్క రాములు వారు, ఇటు పక్క ఉన్న ఆంజనేయ స్వామి, మధ్యలో స్వామివారు, అది ఆ చివరి చూసాం కదా, అది ఫినిషింగ్ అయితే అవ్వాలి. అది అయిపోయాక అది కూడా మళ్ళీ ఇంకో సపరేట్ వ్లాగ్ అయితే చేద్దాము. ఇక్కడ వరకు ఎలా ఉన్నాయో చూసి మనకి కామెంట్ అయితే చేయండి. ముందు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తే మాత్రం మర్చిపోకండి. మరిన్ని డీటెయిల్స్ కోసం కింద అన్న డిస్క్రిప్షన్ నెంబర్ అయితే ఇస్తాను, నెంబర్కి కాల్ చేసి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కాల్ చేసి కనుక్కొని మీకు కావాల్సిన బొమ్మ బుక్ చేసుకోండి. మామూలుగా లేవు, లో ప్రైస్లో మీరు ఎక్కడికో వెళ్ళి తెచ్చుకునే కన్నా ఇక్కడే తీసుకోండి. ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ చాలా తగ్గుతాయి. అదిరిపోయినాయి అనుకో, చించేసి బొమ్మలు.